హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రణయ్‌తో కాల్ మాట్లాడాక నవ్వుతూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అను కనిపిస్తుంది. ఇప్ ఇదెప్పుడొచ్చింది? ఎ వచ్చిందబ్బా! అనుకుని అనుని చూసి ఏమైంది అను ఇలా వచ్చావు? అను అదే నిన్న బావగారు, జాను డార్జిలింగ్ వెళ్లారు కదా! వెళ్ళిన పని ఎంతవరకు వచ్చిందో అడుగుదామని ఫోన్ కోసం వచ్చాను. కానీ నువ్వు కాల్ మాట్లాడుతున్నావు. బావగారితో ఏం మాట్లాడుతున్నావా అని చూస్తున్నా అని అక్కడే ఫ్రూట్స్ పైన ఉన్న నైఫ్ ని తీసుకుంటుంది. ప్రేమ్ అను నైఫ్ ఎందుకు తీసుకున్నావు అని అంటాడు. అను నైఫ్ ఎంత షార్ప్ గా ఉందో చూద్దామని తీశాను. ప్రేమ్ ఫ్రూట్స్ కట్ చేస్తావా? అను కోపంగా కాదు నీ పీక్ కట్ చేయడానికి అని ప్రేమ్ పీక్ మీద నైఫ్ పెడుతుంది. ప్రేమ్ ఏమైందను? ఎందుకు నా పీక మీద నైఫ్ పెట్టావు అని కొంచెం కంగారుగా అడుగుతాడు. అను నీ అంత తెలివితేటలు భూమి మీద ఎవ్వరికీ లేవు కదా! అందుకే నీ పీక కోసి బ్రెయిన్ ని తీసి దాన్ని అమ్ముకుంటాను. ప్రేమ్ నేనేం చేస్తానే? అను ఏం చేస్తావా? బావగారితో మాట్లాడింది నేను విన్నాను. నాకు అప్పుడే డౌట్ వచ్చింది నీ మీద. కానీ ఏం తెలియని ఎల్లిపాయలాగా అమాయకంగా ఏం నటించావు ఏంటేంటి? డార్జిలింగ్ లో హైప్ చేశారా? అది నువ్వు టెన్షన్ పడుతూ బావగారికి చెప్పడం, ఇద్దరిని కలిసి వెళ్ళేలా చేయడం. నేను నా జానుని విడిచి ఇన్ని రోజులు ఎప్పుడూ ఉండలేదు. నువ్వేమో ప్లాన్ చేసి మిమ్మల్ని దూరం చేశావు. ప్రేమ్ తన పీక మీద ఉన్న అను చేతిని నైఫ్ తో సహా పట్టుకుని స్వీట్ హార్ట్ వాళ్ళని అలా పంపించింది ఒకరినొకరు అర్థం చేసుకుంటారు అని హనీమూన్ కి పంపించాను. నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు. అయినా అన్నయ్య వదిన హ్యాపీగా ఉంటే నీకు చూడాలని లేదా చెప్పు? అను వాళ్ళు హ్యాపీగా ఉంటే నాకు సంతోషమే, కానీ నువ్వు ఇలా చేయడమే నాకు కోపాన్ని తెప్పిస్తుంది. నిన్ను ఇలా కాదు అని తన చేతిని ప్రేమ్ చేతిలో నుండి విడిపించుకుని చుట్టూ ఏదో వెతుక్కుంటుంది. ప్రేమ్ అమ్మో, నేను ఇక్కడే ఉంటే ఇది ఏమైనా చేస్తుంది. తప్పించుకోవడమే బెటర్ అని అక్కడి నుండి పారిపోతాడు. అను ప్రేమ్ వెళ్ళిపోయింది చూసి హే ప్రేమ్ ఆగు అని తన వెనకే పరిగెత్తబోతుంటే అప్పుడే తనకి కాల్ వస్తుంది. లిఫ్ట్ చేసి చెప్పు మీరా. మీరా అను ఏం చేస్తున్నావు? అను నేనేం చేయట్లేదు కానీ నా ల్యాప్టాప్ ఇంట్లోనే ఉండిపోయింది. వెళ్ళి తీసుకుని ఇక్కడికి రావే, ఇక్కడే వర్క్ చేస్తా. మీరా సరే ఇప్పుడే వస్తానని కట్ చేసి స్కూటీ తీసుకుని బయలుదేరుతుంది. అను ఫోన్ కట్ చేసి కిందికి వెళ్తుంది. అక్కడ ప్రేమ్ హరి కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు. మీరు ఆఫీస్ కి వెళ్తున్నారా? ప్రేమ్ ఆ అవును. నువ్వు కూడా వెళ్తావా? అను లేదు. మీరాని ఇక్కడికి రమ్మని చెప్పాను. ఇక్కడే వర్క్ చేస్తాను. ప్రేమ్ సరే. హరి మనసులో మీరా ఇక్కడికి వస్తుందా? ఇప్పుడు ఎలా? ఏదో ఒకటి చెప్పి వెళ్లకుండా ఉందామంటే అక్కడ అర్జెంట్ మీటింగ్. ఇప్పుడు ఎలా? ఐడియా. హరి నువ్వు గ్రేట్ రా అనుకుని మనసులోనే డాన్స్ వేసుకుంటాడు. ఇప్పుడు మీటింగ్ అయితే వెళ్దాం అనుకుంటాడు. ప్రేమ్ ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నట్లున్నావు? హరి అదేం లేదు. మీటింగ్ కి టైం అవుతుంది వెళ్దామా? ప్రేమ్ అని లేస్తుంటే అను అదేంటి టిఫిన్ చేయవరా? ప్రేమ్ తినేసి వెళ్దామని అంటాడు. ముగ్గురు కలిసి టిఫిన్ చేస్తారు. ప్రేమ్ హరి ఆఫీస్కి వెళ్తారు. మీరా ఇంట్లోకి వచ్చి సోఫాలో కూర్చున్న అనుని చూసి హాయ్ అను అని విచ్చేస్తుంది. అను హాయ్ రావే కూర్చో అని తన్ని కూర్చోబెట్టి కాఫీ తెప్పిస్తాను ఉండు అని లేవబోతుంటే మీరా ఇప్పుడు అవేం వద్దు కానీ ఏంటి రమ్మన్నావు? అను ఇంట్లో నేను ఒక్కదాన్నే, అందుకే నిన్ను కూడా రమ్మన్నాను. జాను లేదు. ప్రేమ్ హరి ఆఫీస్కి వెళ్లారు. ఇంట్లో ఒక్కదాన్నే బోర్ కొడుతుంది. ఆఫీస్కి రావాలని అనిపించలేదు. అందుకే నిన్నే ఇక్కడికి నా ల్యాప్టాప్ తీసుకుని రమ్మన్నా. ఇక్కడే వర్క్ చేద్దామని. ఇంతకీ ల్యాప్టాప్ తెచ్చావా? మీరా తీసుకురాకపోతే నన్ను బ్రతకడిస్తావా అని ల్యాప్టాప్ తన చేతికి ఇస్తుంది. అను తీసుకుని ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేస్తుంటుంది. మీరా ఇంట్లో డాడ్ ఉన్నారా? మీరా లేరను. బహుశా ఆఫీస్కి వెళ్ళుంటారు. అను అని వర్క్ చేస్తుంటుంది. మీరా హెల్ప్ చేస్తుంది. మీటింగ్ అయిపోవడంతో ప్రేమ్ క్యాబిన్ లో కూర్చుంటారు. హరి మనసులో ఆల్రెడీ మీరా వచ్చే ఉంటుంది. ఇప్పుడు ఎలాగైనా ప్రేమ్ ని ఇంటికి తీసుకెళ్ళాలి అని అనుకుని ప్రేమ్ అని అంటాడు. ప్రేమ్ ఏంట్రా హరి కొత్తగా పెళ్ళైన వాడివి మా సిస్టర్ దగ్గర ఉండకుండా ఇలా ఆఫీస్కి వస్తే ఎలా? మీటింగ్ అయిపోయింది కదా, ఎలాగో ఇప్పుడు ఫ్రీ. ఏమంటావు? ప్రేమ్ మనసులో ఇది పాయింటే. అను దగ్గర ఉంటే కనీసం నా ప్రేమని ఎక్స్ప్రెస్ చేసిన వాడినన్నా అవుతాను అనుకుని సరే పదా అని అంటాడు. ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. ఇంట్లోకి వెళ్ళేసరికి అను మీరా వర్క్ చేస్తూ కనిపిస్తారు. ఇద్దరు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ప్రేమ్ మీరా నువ్వెప్పుడు వచ్చావు? అను మీరా వెళ్ళగానే మీరు వెళ్ళగానే తను వచ్చింది. ప్రేమ్ సరే ఫ్రెష్ అయి వస్తానని చెప్పి అని తన రూమ్ కి వెళ్తాడు. హరి కూడా తన రూమ్ కి వెళ్తాడు.
మీరా తనకి తెలియకుండానే హరి వెళ్ళిన వైపు చూస్తుంది. హరి రూమ్ లోకి వెళ్ళాక మనసులో ఇదేంటి ఇతన్ని నేను చూసినప్పుడల్లా ఏదో తెలియని ఫీలింగ్ నా మనసును చుట్టేస్తుంది. ఇదేమై ఉంటుంది? ఈ ఫీలింగ్ చాలా కొత్తగా ఉంది అని అనుకుంటుండగా అను మీరాని తడుతుంది. మీరా తన వైపు చూసేసరికి ఏంటి ఏం ఆలోచిస్తున్నావు? నేను అప్పటి నుండి చూస్తున్నా వినపడటం లేదా? మీరా ఏం లేదు ఏదో ఆలోచనలో ఉండి పలకలేదంతే. అను సరే లంచ్ ప్రిపేర్ చేశాక మిగిలిన వర్క్ చూసుకుందాం పదా. ఇద్దరు కిచెన్ లోకి వెళ్తారు. ప్రేమ్ హరి ఫ్రెష్ అయి హాల్లోకి వస్తారు. అను మీరా కిచెన్ లో వంట చేస్తుంటారు. అను కర్రీని కలుపుతుండగా అనుకోకుండా తన కడుపులో కారం పడుతుంది. కన్ను మండేసరికి అమ్మ అని వస్తుంది. ఆ అరుపుకి హాల్లో ఉన్న ప్రేమ్ హరి కిచెన్ లోకి వచ్చి చేస్తే అక్కడ మీరా అను కన్నుకి తన చున్నీతో ఆవిరి పడుతుంది. ప్రేమ్ మీరా ఏమైంది అని అడుగుతాడు. అను చెప్పే పరిస్థితిలో లేదు కాబట్టి మీరా అది ప్రేమ్ గారు కర్రీ కలుపుతుంటే కారం కంట్లో పడింది. దాంతో అను అరిచింది. ప్రేమ్ కంగారుగా అనుని పట్టుకుని తనని చూస్తూ అను ఆర్ యు ఓకే పద అని హాల్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి కన్నుని తన కర్చీఫ్ తీసే ఆవిరి పెడతాడు. అను ప్రేమ్ చాలా మంటగా ఉంది. నా వల్ల కావట్లేదు అని అంటుంది. మంటగా ఉండడంతో తన కళ్ళల్లో నుండి నీళ్లు వస్తున్నాయి. ప్రేమ్ అది చూసి తన కంట్లో నీళ్లు తిరుగుతాయి కానీ కంట్రోల్ చేసుకుని ఏం కాలేదను తగ్గిపోతుంది చూడు అని అలాగే ఆవిరి పట్టేసరికి అనుకి కొంచెం రిలీఫ్ గా అనిపిస్తుంది. అయినా మిమ్మల్ని ఎవరు వంట చేయమన్నారు? అను వంట చేసి చాలా రోజులవుతుందని చేశాను ప్రేమ్. కానీ కంట్లో కారం పడుతుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదుగా. ప్రేమ్ సరే వంట నేను చేస్తాను. మీరు ఇక్కడే కూర్చోండి అని చెప్పి కిచెన్‌లోకి వెళ్తుంటే నేను కూడా హెల్ప్ చేస్తానని చెప్పి హరి తన వెనక వెళ్తాడు. వంట చేశాక అను, మీరాని రమ్మని చెప్తారు. నలుగురు కలిసి భోజనం చేసి కూర్చుంటారు. సాయంత్రం వరకు కబుర్లు చెప్పుకుంటారు. మీరా వెళ్ళిపోతుంది. అను ల్యాప్‌టాప్ తీసుకొని రూమ్‌కి వెళ్లి వర్క్ చేసుకుంటుంది. ప్రేమ్, హరి మాట్లాడుకుంటుంటారు. ప్రేమ్, హరి నువ్వు మీరాకి ఎప్పుడు ప్రపోజ్ చేస్తావు? హరి ఉలిక్కిపడి ప్రేమ్‌ని చూస్తాడు. ప్రేమ్ ఏంటి నాకెలా తెలిసింది అని చూస్తున్నావా? హరి అవునని తలూపాడు. ఏమో నాకు అన్నీ అలా తెలిసిపోతాయి అంతే అని నవ్వుతున్నాడు. నాకెప్పుడో తెలుసురా. కానీ నువ్వు ఇంకా తనని చూడటం తప్ప ప్రపోజ్ చేయట్లేదు. హరి ఎప్పటికప్పుడు చెప్పేద్దామనే అనుకుంటాను రా కానీ మళ్ళీ నో చెప్తే అందుకే భయమేసి ప్రపోజ్ చేయట్లేదు. ప్రేమ్ ప్రపోజ్ చేస్తేనే కదా అను ఎస్ ఆర్ నో చెప్పేది. ఏమో ఎస్ చెప్పొచ్చేమో. హరి ఒకవేళ నో చెప్తే ప్రేమ్ పాజిటివ్ గా ఆలోచించరా. ఎందుకు నెగిటివ్ గా థింక్ చేస్తున్నావు? నువ్వు ప్రపోజ్ చేయి. ఒకవేళ తనకి ఫీలింగ్ లేకపోయినా నువ్వు ప్రపోజ్ చేశాక ఆలోచిస్తుంది కదా. హరి అందరూ నీలాగా నచ్చగానే ప్రపోజ్ చేయరు కదా. ప్రేమ్ కదా నన్ను చూసి నేర్చుకోరా. కావాలంటే హితపద చేస్తా. హరి అవును మరి నువ్వు కృష్ణుడివి నేను అర్జున్ని. నువ్వు నాకు హితబోధ చేయి అని వెటకారంగా అంటాడు. ప్రేమ్ సరే నీ ఇష్టం. కానీ ఏదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు. హరి అలాగే నాయనా అని ప్రేమ్కి నమస్కరిస్తాడు. ప్రేమ్ శుభం భూయత్ అని ఆశీర్వదిస్తున్నట్టు చేయి పెడతాడు. హరి అది చూసి నవ్వుతాడు. ప్రేమ్ కూడా తన నవ్వుతో జతకలుపుతాడు. అలా కొద్దిసేపు మాట్లాడుకుంటారు. డిన్నర్ టైం కావడంతో లక్ష్మమ్మ లక్ష్మమ్మ డైనింగ్ టేబుల్ పై అన్ని సర్ది ప్రేమ్ని హరిని పిలిచి అనుని పిలవడానికి వెళ్తుంటే ప్రేమ్ నేను తీసుకొస్తానని చెప్పి వెళ్తాడు. ప్రేమ్ రూమ్ కి వెళ్లేసరికి అను ల్యాప్టాప్ లో తలదూర్చి కనిపిస్తుంది. స్వీట్ హార్ట్ మరి ల్యాప్టాప్ లో మొహం దూర్చుకు కళ్ళకు ఎఫెక్ట్ అవుతుంది. అను తలెత్తి ప్రేమ్ ని చూస్తూ నా కళ్ళు నా ఇష్టం నీకేంటి? ప్రేమ్ నాకేంటా ఎంత మాట అంటే స్వీట్ హార్ట్ నీ కళ్ళు ఎంత అందంగా ఉంటాయో తెలుసా? చేపలకి పుట్టేలా చేపలాంటి కళ్ళు ఇవి. నీ కళ్ళు నన్ను ఎప్పుడెప్పుడు ప్రేమగా చూస్తాయో అని ఎదురు చూస్తున్నా నన్ను నీకేంటి అంటావా? ఐ హార్ట్ స్వీట్ హార్ట్ ఐ హార్ట్ అను ఇంకా చెప్పు ఐ హార్ట్ అని బొంగమూతి పెట్టాను అని అను అని అంటుంది. ప్రేమ్ ఓ ఇప్పుడు బొంగమూతి పెట్టేలా సరేలే బొంగమూతి పెట్టా అను ఊర్ని ఆస్కర్ పర్ఫార్మెన్స్ అయినా ఇప్పుడు ఇప్పుడు వచ్చావేంటి? అసలే అపార్ట్మెంట్ వర్క్ లో ఉన్నాను. ప్రేమ్ అవన్నీ తర్వాత రా. ముందు తిందు కానీ. అను నాకు ఆకలిగా లేదు అని మళ్ళీ ల్యాప్టాప్ చేతిలో పట్టుకుని కూర్చుంటుంది. ప్రేమ్ స్వీట్ హార్ట్ నువ్వు ఇప్పుడు తినడానికి రాలేదనుకో నా స్టైల్లో తీసుకెళ్లాల్సి వస్తుంది. అను చిరుకోపంగా నేను రాను. ఏం చేస్తావని అంటుంది. ప్రేమ్ అను దగ్గరికి వచ్చి తనని ఎత్తుకొని కిందికి తీసుకెళ్తాడు. అను ప్రేమ్ ఏం చేస్తున్నావు? నన్ను దించు అని గింజుకుంటున్నా వదిలిపెట్టకుండా డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. తన వైపే కోపంగా తినేసేలా చూస్తుంది. ప్రేమ్ నన్ను తినొచ్చు చాలు ముందు భోజనం తిను. హరి లక్ష్మమ్మ వీళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటారు. అను ప్రేమ్ పై కోపాన్ని అంతా ఫుడ్ పై చూపిస్తుంది. ప్రేమ్ అది చూసి నా మీద ఉన్న కోపాన్ని ఫుడ్ పై ఎందుకు చూపించడం? అను నా ఇష్టం నేను ఇలాగే తింటానని తింటుంది. ప్రేమ్ దీనికి బాడీ వెయిట్ కన్నా హెడ్ వెయిట్ చాలా ఉంది అనుకుని
తను కూడా తింటాడు. ముగ్గురు తిన్నాక ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అను ప్రేమ్ సోఫాలో పడుకోవడం చూసి, "ప్రేమ్ నిన్ను చూస్తే జాలేస్తుంది" అని అంటుంది. ప్రేమ్, "ఎందుకో తమరికి మా మీద అంత జాలి. అను, నువ్వు సోఫాలో పడుకుంటే నీ కాళ్ళు కింద పడుతున్నాయి కదా! అందుకే అన్నాను." "ప్రేమ్, మరిప్పుడు ఏం చేద్దామంటావు?" "అను, ఒక పని చేద్దాం. నీకోసం ఒక స్పెషల్ సోఫా పెద్దది కొంటాను. దాంట్లో పడుకో. ఎలా ఉంది ఐడియా?" ప్రేమ్ తల కొట్టుకుని, "తమరి విశాల హృదయానికి చాలా థాంక్స్. నేను ఏదో సోఫాలో పడుకుంటా. నువ్వు ఏం నా గురించి బాధపడక్కర్లేదు." "అను, అలాగే అంటావా? సరే అయితే" అని పడుకుంటుంది. ప్రేమ్ సోఫాలో పడుకుని మనసులో, "ఇది నాకు స్పెషల్ సోఫా కొంటాను" అని అంటుంది కానీ, "బెడ్‌పై పడుకోవచ్చు కదా ప్రేమ్" అని అనట్లేదు. దీనికి నా మీద ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఏంటో అని అనుకుని కొద్దిసేపు గేమ్ ఆడి పడుకుంటాడు. మార్నింగ్ ప్రేమ్ లేచి టైం చూసేసరికి 8 అవుతుంది. ఇదేంటి ఇంత లేట్‌గా లేచాను అని బెడ్‌పై చూస్తాడు. అను బ్లాంకెట్ మొహం వరకు కప్పుకొని పడుకొని ఉంటుంది. దీనికి రోజు రోజుకి బద్ధకం ఎక్కువవుతుంది అని అనుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. కొద్దిసేపు ఫ్రెష్ అయ్యి బయటకొచ్చి చూస్తాడు. అను ఇంకా నిద్రపోతూనే ఉంది. ఇదేంటి ఇంకా నిద్రపోతూనే ఉంది అని గమనిస్తాడు. చిన్నగా వణుకుతుంటుంది. దగ్గరకు వెళ్లి తనని టచ్ చేసి చూస్తాడు. అను ఒళ్ళు చాలా వేడిగా ఉంది. కంగారుగా "అను, అను" అని చిన్నగా తడుతూ పిలుస్తాడు. కానీ అను లేవదు. ప్రేమ్ కంగారుగా డాక్టర్‌కి కాల్ చేసి రమ్మని చెప్తాడు. ప్రేమ్‌కి కంగారుగా, భయంగా అనిపిస్తుంది. తనకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కొద్దిసేపటికి డాక్టర్ ఇంటికి వస్తాడు. అక్కడే హాల్‌లో కూర్చున్న హరి డాక్టర్ రావడం చూసి, "డాక్టర్ వచ్చాడేంటి" అని అనుకుని, "రండి డాక్టర్" అని అంటాడు. డాక్టర్, "రేయ్, మరి డాక్టర్ అని ని పిలవక్కర్లేదు. రేయ్ అన్న పలుకుతా" అని అంటాడు. హరి నవ్వుతూ, "ఏంటి వెంకీ, దారి తప్పొచ్చావు వెంకీ, నేను కరెక్ట్ గానే వచ్చాను. ప్రేమ్ కాల్ చేస్తాడు ఫీవర్ అని చెప్పి" అని ప్రేమ్ రూమ్ వైపు వెళ్తాడు. హరి, "ఫీవరా? ఎవరికి?" అనుకుంటూ కంగారుగా ప్రేమ్ రూమ్‌కి వెళ్తాడు. అక్కడ అను పడుకొని ఉంటుంది. అనుకి ఏమైంది అనుకుంటూ లోపలికి వెళ్తాడు. ప్రేమ్, "రా వెంకీ, అనుకి చాలా ఫీవర్‌గా ఉంది. తనకి త్వరగా చెక్ చెయ్యి" అని కంగారుగా అంటాడు. వెంకీ, "నేను చెక్ చేస్తా. నువ్వు టెన్షన్ పడకు" అని చేస్తాడు. ప్రేమ్ టెన్షన్ పడుతుంటే హరి, "అనుకి ఫీవరా?" అనుకోని ప్రేమ్ పక్కన నిలబడి, "నువ్వేంట్రా పురిటి నొప్పులు పడుతున్నా పెళ్ళాం థియేటర్ లోపలికి వెళ్ళాక బయట టెన్షన్ పడుతున్న హస్బెండ్‌లా మరీ అంత టెన్షన్ పడుతున్నావు?" ప్రేమ్ హరి వైపు కోపంగా చూస్తాడు. హరి, "ఓకే కూల్. సిస్టర్‌కి ఏం కాలేదు. నువ్వు మరీ అంత టెన్షన్ పడకు. కావాలంటే చూడు, వెంకీ కూడా అదే చెప్తాడు" అని అంటాడు. వెంకీ అనుకి ఇంజెక్షన్ చేసి ప్రేమ్ వైపు తిరిగి, "ప్రేమ్, తనకేం కాలేదు. జస్ట్ నార్మల్ ఫీవర్. టాబ్లెట్స్ రాసిస్తాను. నేను చెప్పిన టైంకి తనకి టాబ్లెట్స్ వేయి. రేపటికల్లా లేచి కుందేలు పిల్లలా తిరుగుతుంది" అని అంటాడు. ప్రేమ్, థాంక్స్ వెంకీ. వెంకీ, ప్రేమ్, నువ్వు థాంక్స్ చెప్పడం ఏంటి? నా డ్యూటీ నేను చేశానంతే. సరే నేను వెళ్తానని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ప్రేమ్ హరి వైపు చూస్తాడు. హరి, నువ్వు టెన్షన్ పడకు. మీటింగ్స్ అన్నీ నేను చూసుకుంటానని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అను మెల్లగా కళ్ళు తెరుస్తుంది. ప్రేమ్ అను నెమ్మదిగా లేపి వాష్‌రూమ్‌కి తీసుకెళ్లి బ్రష్ చేయించి తీసుకొచ్చి బెడ్‌పై కూర్చోబెట్టి పాలు తీసుకొచ్చిస్తాడు. అను నీరసంగా, "ప్రేమ్, నీకెందుకు ఇబ్బంది? నువ్వు ఆఫీస్‌కి వెళ్ళు. నేను మీరాకి కాల్ చేసి రమ్మంటాను" అని ప్రేమ్‌ని చూస్తుంది. ప్రేమ్ కోపంగా తనని చూడడంతో తల కిందకి దించేస్తుంది. ప్రేమ్ కోపంగా, నేను నీకు చెప్పానా నువ్వు ఇబ్బంది పడుతున్నావని? ఈ రోజు మొత్తం నాదే. ఇంకోసారి నోరు తెరిచావో మూతి కుట్టేస్తా. ముందు ఈ పాలు తాగు అని అంటాడు. అను, "పాలా? నాకొద్దు ప్రేమ్ ప్లీజ్. ప్రేమ్, స్వీట్ హార్ట్, ఇందులో బోర్న్‌విటా కలిపానులే. నువ్వు తాగు" అని అనుకి తాగిస్తాడు. తర్వాత టాబ్లెట్స్ వేసి పడుకోబెడతాడు. చాలా అలా అనుని జాగ్రత్తగా చూసుకుంటాడు. డార్జిలింగ్, ప్రణయ్, జాను ఇద్దరూ సైడ్ సీయింగ్‌కి వెళ్తారు. జానుకి మనసంతా ఎందుకో దిగులుగా ఉంటుంది. మనసులో ఉండదు. ఓహ్! అన్మనస్కంగా ఉంటుంది. మనసులో అనునికి ఏమైనా నో, తనకేం కాదు. ఒకవేళ ఫోన్ చేసి అడిగితే వద్దులే. మళ్ళీ అను కంగారు పడుతుంది అని అనుకుని ప్రణయ్ గారి ఓ అని పిలుస్తుంది. ప్రణయ్, ఏంటి అను? జాను, ప్రణయ్ గారు ఇక్కడ అమ్మవారి గుడి ఉందా? ప్రణయ్, "ఆ, ఉంది. ఎందుకలా అడిగావు? ఏమైంది?" జాను, "ఏమో తెలియదు ప్రణయ్ గారు. మనసంతా దిగులుగా ఉంది. సాయంత్రం గుడికి తీసుకెళ్తారా అని అడుగుతుంది. ప్రణయ్, సరే వెళ్దాం పదా అని ఇంటికి తీసుకెళ్తాడు. సాయంత్రం ఇద్దరు ఫ్రెష్ అయ్యి గుడికి వెళ్తారు. జాను కొబ్బరికాయ తీసుకుంటుంది. ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తుంటే ఒక ఆవిడ కింద పడిపోయి ఉంటుంది. జాను ఆమెను చూసి కంగారుగా ఆవిడ దగ్గరికి వెళ్తుంది. తనని తట్టి లేపుతుంది. కానీ లేవదు. జాను వాటర్ కోసం చూస్తుంది కానీ అక్కడ లేవు. తన చేతిలో ఉన్న కొబ్బరికాయని కింద కొట్టి కొబ్బరి నీళ్లు చేతిలోకి తీసుకుని ఆవిడపై చిలకరిస్తుంది. ఆవిడ కళ్ళు తెరిచాక తన చేతిలో ఉన్న కొబ్బరి నీళ్ళని ఆవిడకి తాగిస్తుంది. ఆవిడ స్థిమితపడ్డాక జాను ఆవిడని లేపి పక్కన కూర్చోబెట్టుతుంది. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. అమ్మగారు, ఏమైంది అని అడుగుతుంది. ఆ పెద్దావిడని, "ఏం కాలేదు. కళ్ళు తిరిగి ఇదిగో ఈ అమ్మాయి వచ్చి నన్ను కాపాడి
ఇక్కడికి తీసుకొచ్చింది. థ్యాంక్స్ అమ్మా. కానీ నా వల్ల ఆ అమ్మవారి దగ్గర కొట్టవలసిన కొబ్బరికాయ ఇక్కడ కొట్టావని అంటుంది. జాను పర్లేదండి. ఇది కాకపోతే ఇంకోటి. దీనికి చింతించాల్సిన అవసరం లేదు అని ఆ వచ్చిన అమ్మాయితో జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వెనక్కి తిరుగుతుంది. ప్రణయ్ జానుని అలాగే చూస్తుంటాడు. జాను ప్రణయ్ గారు ఏమైందండి? అలా చూస్తున్నారు. ప్రణయ్ నీ మంచితనాన్ని చూస్తున్నా జాను. ఐ లైక్ ఇట్ అని అంటాడు. జాను నవ్వి ప్రణయ్ గారు నేను వెళ్ళి కొబ్బరికాయ తీసుకొస్తాను అని వెళ్తుంటే ప్రణయ్ అవసరం లేదు నేను తెచ్చాను. పద దర్శనం చేసుకుందాం. జాను సరే అనేసరికి ఇద్దరు కలిసి దర్శనం చేసుకుని అక్కడే కొద్దిసేపు కూర్చుని కారులో బయలుదేరుతారు. ప్రణయ్‌కి కాల్ వస్తుంది. కారు పక్కకి ఆపి దిగి కొంచెం ముందుకు వెళ్లి అటువైపు తిరిగి కాల్ మాట్లాడతాడు. జాను ప్రణయ్ వైపు చూస్తుంది. ప్రణయ్ ఒక 5 మినిట్స్ కాల్ మాట్లాడాక ఫోన్ చూస్తూ వచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి చూసేసరికి జాను కనిపించదు. షాక్.